ఇప్పుడు ఆ డిబేట్ జరుగుతుండగానే అఖండాకి రేట్స్ హైకోర్టు రివోక్ చేయడం, మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా ముందు ఏ సినిమాలకి హైక్ రేట్స్ కానీ ప్రీమియర్స్ కానీ ఇవ్వమని చెప్పి. సో రాజాసాబ్ మీ ఫస్ట్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సినిమా రాజాసాబే. సో దానికి ఎలా రెడీ అయ్యారు? See, when you live in a society, you have to go by the rules of the society. అంటే దానికి నేనేమి అతీతుడిని కాదు. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు నాకు మిరాయికి రేట్లు పెంచుకునే ఆపర్చునిటీ ఉన్నా పెంచలేదు నేను. అంటే అయినా ఫస్ట్ ఇయర్ అది ఏ రేట్లో వచ్చినా ఆ సినిమాకి ఓపెనింగ్స్ వస్తుంది అని. సో సినిమాని బట్టి ప్రైస్ ఉండాలి. అంటే ఇది ఈ సినిమాకి ఎందుకు ఈ రేట్ అంటే ఈ సినిమా లో బడ్జెట్లో చేసాం కాబట్టి ఈ రేట్ అఫోర్డ్ చేయగలదు. హై బడ్జెట్ ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను యూనిలాటరల్గా డిసైడ్ చేసేది కాదు. అడ్ గో విత్ ద బట్ రాజాసాబ్కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కెన్ యూ ఎఫర్ట్ టు నాట్ టు హ్యావ్ దట్ హైక్స్ అండ్ ప్రీమియర్స్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పెట్టడం ఈజ్ మై చాయిస్ అండి. రేట్లు ఇవ్వడం అనేది ఇట్స్ గవర్నమెంట్ వాళ్ళ చాయిస్. సో నేను వేరే వాళ్ళ చాయిస్ని ఛాలెంజ్ చేయలేను, రిక్వెస్ట్ చేసుకోగలను. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి. సందీప్ గారు